హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పప్పుల కారం పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 10 నుంచి 12 దాకా కరివేపాకు ఆకులని వేసుకొని వేయించుకోండి. అందులోకే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండిటిని బాగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆయిల్ వేసుకునే పని లేదండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి కరివేపాకులో ఉండే మాయిశ్చర్ అంతా పోతుంది. అలాగే కారం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకి ఈ కారం పొడి అనేది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి ఉప్మాలోకి కానీ దోశలకు కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్లో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే వితిన్ 5 మినిట్స్లో ఈ కారం పొడిని రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ డ్రై రోస్ట్ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని